लिम्रा फैशन आपकी सेवा में कम दाम और उच्च क्वालिटी के ड्रेसेस, लेडीज वियर, किड्स वियर, बच्चों और महिलाओं के लिए नए जमाने का नया फैशन सिर्फ लिम्रा फैशन में। हमारे पास कॉटन ड्रेस मटेरियल, रजवाड़ी सूट, रजवाड़ी गरारा, पाकिस्तानी सूट, अलीना कट और फ्रॉक्स, 3 पीस सेट, टॉप, लेगिस, प्लाजो पैंट, दुपट्टा। संपर्क करें शेख रफीक 7013397495, शेख इसहाक 9492365263। हमारा पता है अक्षय किराना के ऊपर, शिवाजी चौक, मेन रोड, बेला। अब बेला मंडल वासियों के लिए इस महंगाई के जमाने में भारी डिस्काउंट के साथ आपकी सेवा में हाजिर है AK सुपरमार्केट। हमारे पास जिंदगी गुजारने के सभी साज और सामान उपलब्ध है, जैसे कि जनरल कॉस्मेटिक, किराना, पूजा सामग्री, थोक और चिल्लर बिक्री में। खुश खबर तो ये है कि कम दाम में उच्च क्वालिटी के साथ होम डिलीवरी। आपका ऑर्डर फोन पर भी लिया जाएगा। प्रोफाइटर स्वप्निल खौसे। हमारा पता है बस स्टॉप रोड, बेला। तो याद रहे, अच्छे किराना सामग्री के लिए संपर्क करें AK सुपरमार्केट, बेला। हमारा फोन नंबर है 8179184655। स्वप्निल खौसे 7997901850। राजू खौसे। नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। बाल विकास संस्था के जिला प्रतिनिधि भोयर नरेंद्र ने कहा है कि सभी को जल का उपयोग कर भावी पीढ़ी के लिए जल संरक्षण का कार्य करना चाहिए, क्योंकि जल सभी जीवों का जीवन है। विश्व जल दिवस के उपलक्ष्य में बाल विकास संगठन के तत्वावधान में मंडल के सिरसन्ना हाई स्कूल में जागरूकता कार्यक्रम आयोजित किया गया। इस अवसर पर रैली निकाली गई तथा विद्यार्थियों को शपथ दिलाई गई। उन्होंने कहा है कि बाल विकास संस्था के तत्वावधान में उरूरा जल संयंत्र स्थापित कर स्वच्छ जल उपलब्ध कराया जा रहा है। स्वच्छ जल के साथ साथ युवाओं के लिए कौशल प्रशिक्षण केंद्र भी स्थापित तथा विधवाओं की सहायता करना जैसे अनेक सेवा कार्यक्रम चलाए जा रहे हैं। कार्यक्रम में स्कूल प्रभारी प्राचार्य सरोजा देवी, CRP वेंकन्ना आदि उपस्थित थे। VDC अध्यक्ष सुरेश रेड्डी, सदस्य कृष्ण रेड्डी, भूमा रेड्डी, शिक्षक और छात्र शामिल हुए। ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామని మనందరికీ తెలియాలి. 1993లో ఐక్యరాజ్య సమితి నీటి సంరక్షణ అంటే నీటి అవసరాల యొక్క అవగాహనను ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశం కొద్దీ మనకు 1993లో ప్రపంచ జల దినోత్సవంగా ప్రకటించింది. ప్రతి సంవత్సరము మార్చి 22 రోజున ప్రపంచ జల దినోత్సవాన్ని మనము నిర్వహించుకుంటాం. ఎందుకంటే నీటి సంరక్షణ, నీటి పైన అవగాహన పెంచాలనే ఉద్దేశం కొద్దీ ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా హిమనదుల అంటే ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క కాన్సెప్ట్తోని ఈ ప్రోగ్రాం నిర్వహిస్తారు. ఈ సంవత్సరము హిమనదుల సంరక్షణ. హిమనదులు అంటే తెలుసుగా మీకు, మన మంచు పర్వతాల్లో మంచు ఎట్లా కలుస్తుంది, ఆ హిమనదుల సంరక్షించే దానిపైన అవగాహన కల్పించేందుకు ఈ సంవత్సరం ఒక అంశాన్ని తీసుకున్నారు. అయితే ఇంతకుముందు ఎట్లా అంటే డబ్బులని ఇట్లా మనం నీళ్ళలా ఖర్చు చేయదని ఇంతకుముందు అనేవారు, తెలుసా మీకు? కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది, నీళ్లను డబ్బు లేక మనం పొదుపుగా వాడాలని ఒక కాన్సెప్ట్ ఉంది. ఎందుకంటే నీటి అవసరాలు అట్లా పెరిగిపోయినాయి. అంటే మీరు చూస్తుంటారు ఇంటికాడ ఎట్లా ఉంది, ఇప్పుడు ట్యాప్ ఆన్ ఉంది అనుకో, ఆనే ఉంటుంది, మీరు పట్టించుకోరు, ఎందుకంటే నీళ్ళు మీకు ఏమవుతుంది అనుకుంటారు. కానీ మనం మన ఇంట్లో కానీ మన పరిసరాలు కానీ ఎక్కడ కూడా నీటిని వృధా పోకుండా మనము సంరక్షించాలి. అంటే ఇంట్లో మనం వాడే నీరు కానీ, వృధా పోయే నీరు కానీ అరికట్టేందుకు మన ఇంట్లో ఇంకుడు గుంతలు చాలా చోట్ల ఉన్నాయి. కానీ దాన్ని చాలాగా ప్రాపర్గా దాన్ని యూజ్ చేస్తలేరు. మీరందరూ మీ తల్లిదండ్రులు చెప్పి ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఉండేలా మీరు చూసుకోవాలి. మీరు కూడా మీ తమ్ముళ్ళు కానీ, చెల్లెలు కానీ, పెద్దలు కానీ వాళ్ళందరికీ మీరు చెప్పాలా, నీటి ఆవశ్యకత చెప్పాలా. అంటే నీరుని చక్కగా మనము సంరక్షిస్తేనే భవిష్యత్ తరాలకు మనమున్న తరాలకు కానీ నీటి సమస్యలు రావు. ఇప్పుడు వేసవి కాలం వచ్చింది, ఇప్పుడే నీటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు మనము వేదత్ మండలం ఆకులాలు చూసింది కదా, ఆ ఊళ్ళో 1000 మంది జనాభా ఉంటారు, 30 బోర్లు ఉన్నాయి. కానీ ఇప్పటికీ అంటే ఇప్పుడు ఈ మార్చి మంత్లోనే నీటి సమస్య ఏర్పడింది. అసలు ఆ ఊళ్ళో నీళ్ళే లేవు.
బోర్బావుల నీళ్ళు ఏం లేవు. అంటే అలాంటి పరిస్థితి అన్ని చోట్ల వచ్చే అవకాశం ఉంది. భూగర్భ జలాలు అడిగంటిపోతున్నాయి. అంటే ఎందుకంటే మనము నీటిని వృధా చేస్తున్నాం. విచ్చలవిడిగా వాడడం దాన్ని మనం పొదుపుగా వాడుకుంటేనే భవిష్యత్తు తరాలకు మనము సంరక్షించుకోవచ్చు. కాబట్టి మీ వంతుగా మీరు ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలి, ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ కొరకు నీటిని పొదుపుగా వాడుకోవాలా, నీతిని అంటే ఇంకించేందుకు మీరు చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేపడుతుంది. అంటే స్వచ్ఛంద సంస్థలు జనరల్గా ఒక సంవత్సరం వరకు పనిచేసి అవి పత్తా లేకుండా పోతాయి. కానీ ఈరోజు బాల వికాస సంస్థ మంచి ఉద్దేశంతో ఇప్పుడు గ్రామాల్లో ప్లాంట్ ఏర్పాటు చేసి అందరికీ స్వచ్ఛమైన నీటిని సప్లై చేస్తుంది. మీ ఊళ్ళో కూడా దాదాపు అందరూ బాల వికాస నీళ్ళు తాగుతున్నారు కదా అందరూ. అంటే వాళ్ళు వాళ్ళే ఊరూరుకు వచ్చి వాళ్ళే ప్లాంట్ వేసుకుంటున్నారు. వాళ్ళే ప్లాంట్ వేసి మనకు సురక్షితమైన నీరు ఇస్తున్నారు. మనము దానికి సంబంధించిన ఇప్పుడు సపోజ్ దానికి సంబంధించిన వాటర్ ఉంటుంది. అంటే వాళ్ళు పెట్టే ప్లాంట్లో మన 20% డబ్బులు కట్టి వాళ్ళే వచ్చి వాళ్ళే ఫీడ్ చేసి వాళ్ళే మళ్ళీ ప్రతి మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తారు. మనకు ప్రతి నెల రావడం కానీ ప్రతి 2-3 నెలలకు వచ్చి వాళ్ళే మెయింటెనెన్స్ చేయడం కానీ మన సురక్షిత నీరు సప్లై అవుతుందా లేదని వాళ్ళే పరీక్షించి మనకు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తుంటారు. ఎందుకంటే ఫస్ట్ మన బేలామండల అవాల్పూర్లో ఫస్ట్ టైం వాళ్ళు ఏర్పాటు చేసిండ్రు బాల వికాస వాటర్ ప్లాంట్. తర్వాత నేను మా ఊళ్ళో ఏర్పాటు చేయించిన మా కొత్త సాంగడిలో వాళ్ళకి ఎవరికి అవగాహన లేదు. అసలు మేము అవగాహనకి వెళ్ళాము. నరేందర్ని తీసుకుపోయినప్పుడు వాళ్ళు వెనుక ముందు వస్తున్నారు. ఇది ఏదో అంటే వేరే ఉద్దేశం ఉంది, వీళ్ళు ప్లాంట్ ఎందుకు ఏర్పడిస్తున్నారు, వీళ్ళ ఏదో వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయి, ఏదో ఉన్నట్టు అంటే ఊరోళ్ళు ముందుకు రాలేదు. అయినా నేను ఊరోళ్ళు ఒప్పించి ఒక రూమ్ తీసుకొని మంచిగా దాదాపు 1000 లీటర్ల ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అది దాదాపు 4 సంవత్సరాలు ఎంతో బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు నేను వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏంటంటే గుర్తు చేస్తారు. అంటే నీ వల్లనే అంటే నీ ద్వారానే ఇది బాల వికాసం ఏర్పాటు చేసింది. అందరూ చక్కగా సురక్షితం నీరు తాగలుగుతారు. ఈరోజు ఆ ఊరుకు ఆదాయం వస్తుంది. ఆ ఒక ఊరితో పాటు ఈ కాపరి, ఉమ్రి, సాంగ్రి దాదాపు 4 విలేజ్ల వాళ్ళు వచ్చి అక్కడి నుంచి నీళ్ళు తీసుకెళ్తారు. అంటే మన నరేందర్ ద్వారా మనం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే బాల వికాస్ సంస్థ సేవలు చాలా గొప్ప ఉన్నాయి. దాన్ని వాళ్ళు కూడా చాలా విస్తరిస్తున్నారు. మన స్కూళ్ళలో కూడా ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు వాళ్ళు కృషి చేస్తున్నారు. మన బేలా మండలం దాదాపు అన్ని ఊళ్ళల్లో ఏర్పాటు చేశారు. అదేవిధంగా మన సిరిసన కూడా ఏర్పాటు చేసి మన స్కూల్కు ప్రతిరోజు ఇప్పిస్తున్నారు కదా. మన భూమారెడ్డి అన్ననే మనకు అంటే మీరు నీళ్ళు తాగుతున్నారు బట్టి మీకు ఎవరు నీళ్ళు ఇప్పిస్తున్న విషయం తెలుసో తెలియదు చెప్తున్నా. ఇప్పుడు మన భూమారెడ్డి అన్ననే దానికి సంబంధించిన డబ్బులు కూడా పే చేసి మనకు ఉచితంగా సురక్షితమైన నీరు ఇప్పిస్తున్నారు. అందుకు మన స్కూల్ తరపు నుంచి అన్నకు మనకు కృతజ్ఞతలు తెలిపాలని చప్పట్లతో ఏర్పాటు చేసిన మన బాల వికాస సంస్థ నరేందర్ గారికి